ఈరోజు వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మన ఇంట్లో కూరలు లేనప్పుడు మనకి తొందరగా కావాలన్నప్పుడు ఇలాంటి వెల్లుల్లిపాయ కారం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. జీలకర్ర, తగినంత సాల్ట్, కారం మనం తినే బట్టి వేసుకోవచ్చు. కారంగా కావాలంటే కారం వేసుకోవచ్చు. ఇలా చింతపండు రెమ్మలు విడదీసుకుంటూ వేసుకోవాలి, గమ్ము నలుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, మిక్సీ చేసేసుకోవాలి పౌడర్ లాగా. బాగా నలిగిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిందండి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 రెబ్బలు కరివేపాకు. పోపు వేగిపోయిందండి, మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఈ కారం దీంట్లో వేసేయాలి, వెల్లుల్లిపాయ కారం. ఇది మొత్తం వేసేసే కదండి పోపులో అడుక్కుపై కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో లేదా చపాతీలోకి అన్నిటికీ ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ అవి కూడా వస్తాయి. వెల్లుల్లిపాయలు కదా, కొలెస్ట్రాల్, షుగరు, బీపీ అన్నీ కంట్రోల్లో ఉంటుంది. వెల్లుల్లిపాయ కారం రెడీ. వేడివేడి అన్నంలో కూరలు లేనప్పుడు వేసుకుంటే దాంతో ఎక్కువ అన్నం తినాలనిపిస్తుంది. ఓకే బాయ్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్, ఉంటాను. మరో వంటతో కలుద్దాం.